ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. ఈ పేషెంట్ ఒక ఫుట్బాల్ ఛాంపియన్. ఇతనికి గొంతు క్యాన్సర్. ఇప్పుడది మెదడు కూడా సోకింది. ఆడిన ప్రతి చోట తనే గెలిచేవాడు. పొగాకు కేవలం మగవారికి మాత్రమే సమస్య కాదు. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. అమాయకులైన నా క్లయింట్స్ మీద అభియోగం మోపి అతి దారుణంగా కర్రలతోనూ కత్తులతోనూ హింసించారు యువర్ ఆనర్. నేను కొడతాను యువర్ ఆనర్, తిరగబడతాను యువర్ ఆనర్. వాళ్ళు రేప్ చేస్తే రేప్ చేయించుకోవడానికి, చంపితే చనిపోవడానికి నేను సిద్ధంగా లేను యువర్ ఆనర్. దెబ్బకి దెబ్బ ప్రతి అమ్మాయి కొట్టాలి యువర్ ఆనర్. ఈ భూమి మీద జరుగుతున్న అన్యాయాలకు, అమ్మాయిపై జరుగుతున్న అత్యాచారాలకు ఒక అడ్డుకట్టు వేయండి యువర్ ఆనర్, వేయండి. ధర్మాన్ని కాపాడండి యువర్ ఆనర్. వీళ్ళందరినీ శిక్షించండి యువర్ ఆనర్. దయచేసి కాపాడండి యువర్ ఆనర్. వీళ్ళందరినీ వదిలిపెట్టవద్దు యువర్ ఆనర్. వీరిని కఠినాతి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, పోతుల వీర్రాజనే నువ్వు మీ అన్నింటికి వెళ్ళావు. పోతూ నీ అనుచరులు అందరినీ తీసుకుని వెళ్ళావు. అక్కడ మీ అన్న కోసం మీ వదిన, మీ అన్న కూతురు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిన్ను చూసి ఆనందపడ్డారు. కానీ నువ్వు ఏం చేశావు? యువర్ ఆనర్, మీ కళ్ళతో మీరే చూడండి యువర్ ఆనర్, మీరే చూడండి. లేదులేమ్మా, లేదు, ఏడవకు. కరెంటు పోయింది, ఏడవకమ్మా, నాన్న వచ్చేస్తాడు. బాబాయ్ వచ్చాడు. నాకు కాస్త పనుంది, కొంచెం పాపం చూసుకోవా? అలాగే వదినా. అమ్మా, బాబాయ్ దగ్గరికి వెళ్ళే. అలా ఈ వదిన జాగ్రత్తగా చూసుకుంటా. వీళ్ళంతా ఎవరయ్యా మీతో తిరుగుతున్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, గౌరవనీయులైన లాయర్ గారు సినిమాలు బాగా చూస్తారనుకుంటా, అందుకే కట్టుకథలు బ్రహ్మాండంగా చెప్తున్నారు. అయినా యువర్ ఆనర్, ఆ రోజు నా క్లయింట్స్ దైవ దర్శనం చేసుకోవడం కోసము గుడికెళ్లారు. దానికి సంబంధించిన ఆధారాలు మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, రాత్రి 9 గంటలకు దైవ దర్శనం ఏంటి యువర్ ఆనర్? భక్తికి టైంతో పని ఉంది యువర్ ఆనర్. పలకని దేవుడికి రాత్రి మొక్కితే ఏంటి, పగలు మొక్కితే ఏంటి యువర్ ఆనర్? ఆహా, అయ్యా, వీళ్ళు మా ఇంటికి రావడం నిజం, నా బిడ్డను దారుణంగా చంపడం నిజం. ఈసారి అంతా అబద్ధం చెప్తున్నాడయ్యా. నాకు ఎలాగైనా న్యాయం జరిగేటట్టు చూడండి అయ్యా. ఎన్నో నేరాలు ఘోరాలు చేసేటువంటి ఈ ముద్దాయిలు
చివరికి చిన్న పిల్లలకి భరతనాట్యం నేర్పుకుంటూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నటువంటి నా క్లయింట్ను కూడా అత్యాచారం చేశారు. ఎవరు మీరు?